ఇంట్లో వంట ఎప్పుడు చేస్తున్నారు, మిషన్ ఎప్పుడు కొడుతున్నారు, బట్టలు ఎప్పుడు సేల్ ఈ చేస్తున్నారు, మధ్య పాటలు ఎప్పుడు చేస్తున్నారు? ఈ మధ్య టైలరింగ్ చాలా తక్కువ అయిపోయింది. అసలు కస్టమర్లు కూడా తిట్టుకుంటుండొచ్చు ఇప్పుడు నన్ను. అంటే మీకు టైం కుదరట్లేదా, నాకు వాళ్ళు నాకు టైం కుదరట్లేదు. బ్లౌజులు చాలా మంది తీసుకున్నాను ఈ మధ్య, కొంచెం ఇంటర్వ్యూస్ అని. ఆహా, ఇంకా అట్లా ఇంట్లో కొంచెం బిజీగా ఉండే అట్లా అని వెళ్ళలేదు షాప్కి. ఈ మధ్య దాదాపు 1 మంత్ అయిపోయింది. జనరల్గా ఇంట్లో మీ ఆయన ఎప్పుడైనా అలుగుతారా మీ మీద? అలుగుతారు ఇంకా. అలిగినప్పుడు మీరు ఏం పాట పాడి బుజ్జగిస్తారు? పాట పాడతారా? ఓకే. ఆహా, అంటే జనరల్గా ఇంట్లో ఎప్పుడైనా పాడి అలక తీరుస్తారా తనది? అంటే సాంగ్స్ ఇంకేం పాడం కానీ చెప్తాను ఇంకా అప్పుడు ఏదైనా ఉన్నప్పుడు. ఇంకా ఏమని చెప్తారు? మాక్సిమం అయితే ఇంకా వాళ్ళే కోప్పడతారు. ఇంకా మనమేమేమి అలగాలి. నేనే బతిలాడతాను. ఇంకా ఓకే. వాళ్ళే కోప్పడతారు. సో ఏం సాంగ్ పాడతారు మీ ఆయన కోసం? కానీ నేర్చుకున్నప్పుడు అయితే ఒకసారి విను, ఈ సాంగ్ వినవా అని కొంచెం అంటే అడుగుతాను. నేను విను, బాగా ఏచిపో, పాడుతున్నాను. ఊకే వాడిపోయి ఊకే నామదలు వచ్చి వాడితో పాడుకోపో అంటారా? ఏమంటారు ఆయన? ఇంకా అనేది ఏముంది కానీ ఇంకా ఏమంటారంటే కొంచెం విని, ఈ సాంగ్ బాగుందా బాగుందా అని రిక్వెస్ట్ చేసి అడుగుతాను. అడిగితే సరే మరి వింటాడు. బాగానే ఉందిలే, బాగానే ఉంటారు అంతవరకు. ఓకే. తన కోసం పాడతాను ఒక సాంగ్. అబ్బా, నిజంగా ఏం పాడుతున్నారు తెలుసా మీరు? అంటే సేమ్ ఇలా పిచ్చి దింపుతున్నారు లేపుతున్నారు అంటే సేమ్ అనిపిస్తుంది. అంటే లేదులే ఈమె సింగర్ కాదు, పాడట్లేదు అన్నట్టు రావట్లేదు, మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాడేస్తున్నారు లైవ్లో చూస్తుంటే. కానీ పాటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి, అట్లనే నేర్చుకోవాలి అని ఉంటే నేర్చుకుంటారు. అట్లనే నేర్చుకుంటారు అనమాట. ఓకే. సో మీ అమ్మ నాన్న ఏం పాటలు పాడించుకుంటారు జనరల్గా ఇంటికి వెళ్ళినప్పుడల్లా? అయ్యో బిడ్డ, అప్పట్లో నేను పాటలు పాడిస్తాను కన్నా పంపిణీ బిడ్డ, ఎంత చక్కగా పాడుతున్నావు అంటారా? ఏమంటారు? నాన్న పాడించుకుంటాడు సాంగ్స్. ఇంకేమైనా అమ్మ నాన్న ఇద్దరు పాడించుకుంటారు. నాన్నకు వచ్చియా అమ్మకు వచ్చియా మీరు? నేను నాన్నకు వచ్చి. వై నాన్నకు వచ్చి? ఇంకా మనకి ఎందుకో తెలియదు కానీ చిన్నది అమ్మ అన్నీ చేస్తుంది. మనకి ఎన్ని చేసినా కూడా కొంచెం నాన్న అంటేనే ప్రేమ ఉంటుంది. మా పాప కూడా అంతే, అన్నీ నేనే చేస్తాను, అన్నీ నేనే కొనిస్తాను. చివరి వరకు ఇంకా వాళ్ళ నాన్న అంటేనే ఇష్టం అంటది. అబ్బా, మా పాప కూడా అంతే. కానీ మీరు అంటే మీకు ఒక సపరేట్ ఫ్యామిలీ అయిపోయింది, మీకు పిల్లలు వచ్చినా కానీ మీ నాన్నని మీ అమ్మని మీరు చాలా ప్రేమిస్తున్నారు తెలుసా నిజంగా. అంటే కొంచెం సర్టెన్ మనం వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీదకి డైవర్ట్ అవుతుంది మైండ్. కొన్ని ఇష్టాలన్నీ మనం అలా వెళ్ళిపోతుంటాయి ఆటోమేటిక్గా. నేను మా పిల్లల్ని, మా ఆయనని ఎంత ఇష్టపడతానో, మా అమ్మ మా నాన్నని, మా అక్కని, మా అన్న తమ్ముళ్ళని అందరిని ఇంకా అంతే. మీ అత్తయ్య మామయ్య ఎక్కడ పోయారు? వాళ్ళు కూడా ఇష్టమే. మీ అత్తయ్య పొగుడుతారా ఎప్పుడైనా? అంటే ఇంకేం తెలీదు అనమాట ఇంకా వాళ్ళకి. అంటే కొంచెం ఊర్లో ఉంటారు కదా అలాగా.